తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జనవరి 14 నుంచి విదేశీ పర్యటనకు బయలుదేరి 3 దేశాల్లో 23 వరకు పర్యటించాల్సి ఉంది. కానీ షెడ్యూల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. అలాగే ఆ టూర్ నుంచి ఆస్ట్రేలియాను తొలగించారు. ముందుగా నిర్ణయించిన 14 నుంచి కాకుండా 17 నుంచి విదేశీ పర్యటన మొదలవుతుంది. ఆస్ట్రేలియాకు ముందు ఆయన వెళ్తానని ప్రచారం జరిగిన సంక్రాంతి రోజున ఢిల్లీకి వెళ్లి అక్కడే 2 రోజుల పాటు ఉండి ఇక విదేశీ పర్యటనకు తెలంగాణ ఏసీబీ కోర్టు సైతం అనుమతిచ్చింది. తెలంగాణ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి జనవరి 14 నుంచి 3 దేశాల పర్యటనకు వెళ్లనున్న విషయం తెలిసిందే. అయితే ఆస్ట్రేలియా పర్యటన రద్దయింది. జనవరి 14న సాయంత్రం ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్న ముఖ్యమంత్రి 15, 16 తేదీల్లో అక్కడే ఉంటారు. ఈ నెల 15న ఢిల్లీలో నూతనంగా నిర్మించిన కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం ప్రారంభోత్సవానికి హాజరు కానున్నారు. అనంతరం ఈ నెల 17న ఢిల్లీ నుంచి బయలుదేరి సింగపూర్ వెళ్తారు. అక్కడ 17, 18 తేదీల్లో 2 రోజుల పాటు పర్యటించనున్నారు. అలాగే జనవరి 19న సింగపూర్ పర్యటన ముగించుకుని స్విట్జర్లాండ్ లో తావోస్ కు వెళ్లనున్నారు. ఈ నెల 23 వరకు తావోస్ లో జరిగే 55వ ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారని సీఎం కార్యాలయం తెలిపింది. ఇక ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సుకు సీఎంతో పాటు తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, ఇతర సీనియర్ అధికారులు హాజరవుతారు. గత ఏడాది కూడా సీఎం ఈ సదస్సుకు హాజరయ్యారు. దాదాపు 40,000 కోట్ల పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలు చేసుకున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇవి ప్రస్తుతం పలు దశల్లో ఉన్నాయి. పర్యటన గత ఒప్పందాల పురోగతి ఆధారంగా ముందుకు వెళ్తుందని భావిస్తున్నారు. తెలంగాణ ప్రతినిధి బృందం ఈ శిఖరాగ్ర సమావేశంలో ప్రపంచ పెట్టుబడిదారులు, కార్పొరేట్ సంస్థలను ఆకట్టుకోవడానికి వ్యూహాత్మక ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది అని అధికార వర్గాలు చెబుతున్నాయి. జనవరి 14న ఆస్ట్రేలియాలో పర్యటించాల్సి ఉండగా కానీ అది అనివార్య కారణాలతో రద్దయినట్లు తెలుస్తుంది. ఢిల్లీలో ఏఐసీసీ కార్యాలయం ప్రారంభం ఉన్న నేపథ్యంలోనే ఆస్ట్రేలియాకు సీఎం రేవంత్ రెడ్డి వెళ్లడం లేదని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇక ఆస్ట్రేలియా పర్యటనలో బ్రిస్బెన్ లోని క్వీన్స్లాండ్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ సహా పలు ప్రాంతాలను సందర్శించి అక్కడ అత్యాధునిక క్రీడా మౌలిక సౌకర్యాలు, శిక్షణ విధానాలను పరిశీలించాల్సి ఉంది. కానీ సీఎం విదేశీ టూర్ షెడ్యూల్ నుంచి ఆస్ట్రేలియా పర్యటనను తొలగించారు. కాగా ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్ రెడ్డి తన పాస్పోర్ట్ ను కోర్టుకు అప్పగించిన సంగతి తెలిసిందే. దీంతో తన పర్యటనకు అనుమతి ఇవ్వాలని ఏసీబీ కోర్టును అభ్యర్థించగా అందుకు న్యాయస్థానం అనుమతించింది. 6 నెలల పాటు తన పాస్పోర్ట్ ఇవ్వాలని అభ్యర్థనను కోర్టు అంగీకరించి జూలై 7న తిరిగి అప్పగించాలని సూచించింది.